జనగామ జిల్లాలో 5K రన్ 2K రన్ ఇలాగా నిర్వహించబడుతుంది. ప్రస్తుతానికి ఇట్లాంటి ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది కూడా ఇక్కడ చాలా మంది జనగామ వాసులకు కూడా అద్భుతమైనటువంటి ఒక వరంగానే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నటువంటి కాన్సెప్ట్ ను కూడా దృష్టిలో పెట్టుకుని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ టీం సభ్యులు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే జూంబా లాంటి డాన్సులతోటి ముందు అంటే 10K 5K 2Kకి వీళ్ళన్నిటికి కూడా ప్రస్తుతానికి ఒక ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా జూంబా డాన్స్ కూడా చాలా ఉర్రూతలొగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ పన్నల హరీష్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఇప్పటికే తెలంగాణ అసోసియేషన్ నుండి కూడా చాలా స్ప్రింట్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. అలాగే ఇక్కడ ప్రస్తుతానికి రామాచారి గారు ఉన్నారు. వీరు జనగామలో ఆ యువతను ఉత్సాహపరిచేటువంటి దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు 60-70లో కూడా 20లా కనిపిస్తున్నటువంటి వారి ఎంథ్యూజియాజం కూడా చాలా చూసేటువంటి వాళ్ళకు కూడా మంచి క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ప్రస్తుతానికి ఇక్కడ హరీష్ రెడ్డి గారు సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. అట్లాంటప్పుడు ఇంత ఒక మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి చాలా మంది నిద్రమత్తులో ఉన్నటువంటి వాళ్ళని కూడా మేల్కొల్పి ఇక్కడ సమాజం అంటే క్రీడాకారులు ఇక్కడ పబ్బులలో అక్కడే కాదు గ్రౌండ్లలో మైదానాల్లో ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ని మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి యువతలో ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం తీసుకొచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? మీ యొక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది? జనగామ నుండి మొదలు పెడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. మీరు మీ షెడ్యూల్ ప్లానింగ్ ఏంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫిట్ తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణ తయారు చేసే ప్రయత్నంలో సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ బయలుదేరింది. మేమంతా మా ఆర్గనైజేషన్ వాళ్ళమందరం ఇక్కడ ఉన్నాం. దీంట్లో భాగంగా జనగామ జిల్లాలో కూడా ఈ యాక్టివిటీ ప్రారంభించాం. ఈ ప్రమోషన్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రన్ టూర్ చేస్తున్నాం. రన్ టూర్లో మొట్టమొదటి రన్ టూర్ జనగామలో వేస్తున్నాం, తర్వాత గజ్వేల్లో వేస్తున్నాం, తర్వాత జడ్చెర్ల, మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన నగరాల్లో వేయబోతున్నాం. వీటన్నిటి తర్వాత జూన్ 7వ తారీఖున ట్యాంక్ బండ్ పైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రన్ ఒకటి ఉంటుంది. దాన్ని తెలంగాణ రన్గా పిలుస్తున్నాం. ఈ రన్ను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేలాది మందితో చేసే ప్రయత్నం, ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ మా ఉద్దేశం. రామేశ్వరాచారి గారు, ఇది మాకు తెలంగాణలో చెప్పుకోదగ్గ విషయం. మన జనగామ కళ శోభ వచ్చింది, కళ వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్ర రన్నర్స్ వచ్చారు కాబట్టి మా వాకర్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇదివరకు పోయిన సీఐ గారు రఘుపతి గారు ఇదే విధంగా చేసిన హుస్నాబాద్లో, అదే మన జనగామ జరుగుతుంది. చాలా సంతోషకరం. మా వాకర్స్ మిత్రులు కూడా చాలా సంతోషకరం. ఆరోగ్యానికి మంచిది. పిల్లలు చెడు తిరగకుండా ఇక ఈ మధ్యన డ్రగ్స్ అవి తిరుగుతున్నారు, అవి చేయకుండా ఈ పిల్లలకు మంచి సూచకం కాబట్టి మంచిగా రోజు వాకింగ్ రన్నింగ్ చేయాలని మేము కార్యక్రమం పెట్టాము. మన కొద్దిగా సమయం ఇస్తే ప్లీజ్. ఇప్పుడు క్రీడా అంటే యువత డ్రగ్స్ కి ఎడిక్ట్ కాకుండా ఎక్సర్సైజ్ కి మంచి ఆరోగ్యానికి ఎడిక్ట్ కావాలంటారా? దానికోసమే మేము ప్రోగ్రామ్ పెట్టింది. పైన ప్రోగ్రామ్ మళ్ళీ మాట్లాడదాం. చాలా చూడొచ్చు మనం ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంత ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి దానికి ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. శరీర మాధ్యమం కల ధర్మ సాధనం అంటారు కదా, అందుకే అందులో భాగంగానే ఇక్కడ క్రీడాకారులు అలాగే యువత కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. చాలా మంది ఇప్పుడు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఇక్కడ 2K రన్ అలాగే 5K రన్ అలాగే 10K రన్ ఇవన్నీ మొదలు కాబోతున్నాయి. ఇంత మొదలు కాబోతున్నటువంటి సమయంలో ఈ ఎవరు అంటే ఫస్ట్ ప్రైజ్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే వీళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా జనగామలో అంటే తెలంగాణ వాకర్స్ ఫిట్ ఫర్ తెలంగాణ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడ ఇనిషియేషన్ తీసుకుంటుంది తెలంగాణ వాకర్స్ రన్నర్స్ అసోసియేషన్. అలాగే దాంతో పాటు జనగామలోనే ఇక్కడ మొట్టమొదటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జనగామ వాసుల యొక్క అదృష్టంగా చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడానికి సన్నాహాలు. ఇది ఒక జనగామలో జరిగేటువంటి ఒక కార్యక్రమానికి ఇది ఒక అంకురార్పణగానే దీన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.